ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయం మనం చదువుకున్నప్పుడు ఈ రోజు మనం ఎవరిని గురించి నేర్చుకోబోతున్నాం అని అనుకుని ఉంటారు మీరు. మోషేని గురించి, ఇంకా మిరియాముని గురించి, ఇంకా మోషే తల్లిదండ్రుల గురించి ఇలాగ అనిపిస్తుంది. కానీ ప్రాముఖ్యంగా ఈ రోజు నేను మిరియాముని గురించి చెప్పాలని. మధ్యలో మోషే కూడా వస్తాడు అనుకోండి. కనుక ఈ కుటుంబాన్ని గురించి మనం ముఖ్యంగా మిరియాముని గురించి మనం ధ్యానం చేద్దాం. ఓ సిస్టర్, మాకు మిరియాముని గురించి ఎప్పుడో తెలుసు, ఏంటి తెలిసిన అంశమే తీసుకున్నారు, ఏముందిలే మిరియాములు అని అనుకుంటాం. నిజమే, కానీ తెలిసిన అంశంలో నుండి తెలియని అంశాలు ప్రభువు మనకి గుర్తు చేసేవాళ్ళుగా ఉన్నారు. ప్రభు పాదముల దగ్గర నేనేం నేర్చుకున్నాను అది మీ మధ్య పెట్టాలని నేను ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా మిరియామును దేవుడు ఎలా చూపించాడో అంశాల వారీగా మనం ధ్యానం చేద్దాం. అంశాల వారీగా మనం ధ్యానం చేస్తే మనం ఎన్నటికీ ఆ ప్రసంగాన్ని మర్చిపోవడానికి వీలు లేదు. మొట్టమొదటిగా ఆమెను గురించిన అంశం ఏంటో చూడండి. ఏ వచనంలో కనిపిస్తుంది? ఆమె 4వ వచనం. వానికి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు వాని అక్క దూరముగా నిలిచి ఉండెను. ఎవరి అక్క? మిరియాము. ఆ పిల్లవాడెవరు? మోషే. ఆ మోషేకి ఏమి సంభవించునో తెలుసుకొనుటకు అక్క అయిన మిరియాము దూరముగా నిలిచి ఉండెను. ప్రియ సోదరులారా, ఆ కుటుంబములో తల్లిదండ్రులు పేర్లు ఏంటి? అమ్రాము, యాకోబెతు. అమ్రాము యాకోబెతుకు దేవుడు 3 సంతానాన్ని ఇచ్చాడు. మొదటిది అమ్మాయిగా మిరియాము పుట్టింది. ఆ తర్వాత అహరోను పుట్టాడు. ఆ తర్వాత ఆఖరున మోషే పుట్టాడు. మోషే పుట్టినప్పుడు పరిస్థితులు దేశంలో ఏమీ బాగులేవు. మోషే పుట్టిన సమయంలో ఫరో రాజు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమని? ఆ షిఫ్రా పూయా అని ఐగుప్తీయుల మంత్రస్థానాలకు రాజు ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని? మగపిల్ల పుడితే కాన్పు పెట్టెల మీదే చంపండి, ఆడపిల్లలు పుడితే వారిని బ్రతకనివ్వండి అన్నాడు. అంటే ఆడపిల్లలు ఏమీ చేయలేరు, శుద్ధ దద్దమ్మలు, వాళ్ళు బతికినా ఒకటే చచ్చినా ఒకటే, వాళ్ళని బ్రతకనివ్వండి. కానీ ఈ మగపిల్లలు చూశారు, వాళ్ళు హెబ్రీ పిల్లలు, వారు విస్తరించుట మంచిది కాదు. వారు విస్తరిస్తున్నారు, విస్తరించి మన జనాంగము కంటే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో విస్తరించిపోతారు గనక వారి మగపిల్లలను చంపండి, ఆడపిల్లలను బ్రతకనియండి అన్నారు. ఆడపిల్లలు మాత్రం శుద్ధ దండిగ పిల్లలుగా కాలేదు కదా. ఇశ్రాయేలు స్త్రీలు, హెబ్రీ స్త్రీలు ఎలాంటి వారట? హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారని వాక్యంలో మనము చూస్తున్నాం. ప్రియ సోదరులారా, చురుకైన వాళ్ళంతా ముందు వచ్చారు, చురుకుదనం లేని వాళ్ళంతా కూడా ఆకన్నా వస్తారు. ఇంకా సగం ఖాళీగా ఉంది. దేవుని బిడ్డలమైన మనము, విశ్వాసులమైన మనము చురుకైన పిల్లలుగా ఉండాలి. వీళ్ళు చురుకుదనం ఎంత చురుకుదనం అంటే ఈ గర్భవతులు ఎప్పుడు కనేస్తున్నారు ఎవరికి తెలియకుండా. పిల్లలు దాచేసుకుంటున్నారు, ఏమి ఎరగనట్లు శుభ్రంగా తయారయ్యారు. కనుక వీళ్ళు ఇంటి పనుల్లో ఎంత మేటో, ఎంత చురుకుదనం ఉందో, కనుటలో కూడా అంత చురుకుదనం, వారిని దాచిపెట్టుకున్నట్లో కూడా చురుకుదనం, వారిని పెంచవలసిన విషయంలో చురుకుదనం, అన్నింటిలో కూడా చురుకుదనం. సోమరులు కారు. ఐగుప్తు స్త్రీలు సోమరులు. కానీ రాజేమన్నారు? మీరు సోమరులు, మీరు వెళ్ళి ఇటుక పనులు చేయండి అన్నాడు. సోమరులు కాదు, వారు చురుకైన వారని దేవుని వాక్యంలో వ్రాయబడింది. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యం. చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. కోట్ల కొలది, లక్షల కొలది రూపాయలు ఉంటే భాగ్యం అని అనుకుంటాం మనం. కానీ దేవుడు ఇశ్రాయేలు స్త్రీల విషయంలో, మన విషయంలో దేవుడు చెప్పేది ఏంటంటే, స్త్రీలు గాని పురుషులు గాని చురుకుగా నుంట గొప్ప భాగ్యం అట. ఆ చురుకుదనం కొరకు ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, ఆ డల్నెస్ మీరు తీసివేయండి, ఆ చురుకుదనం మాకు అవసరం, దాన్ని దయచేయమని ప్రభువుని అడుగుదాం. సరే, ఈ సమయంలో ఈ యొక్క మోషే పుట్టిన సమయంలో రాజు యొక్క ఆజ్ఞ చాలా తీవ్రతరమైంది. ఏమని? మగపిల్లలు పుడితే చంపేసేయండి అన్నాడు. కానీ కాన్పు పెట్టెల మీద చంపకుండా ఈ స్త్రీ తల్లి యాకోబెతు మోషేను దాచిపెట్టింది. ఆ తర్వాత రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఏమని? మగపిల్లల్ని మళ్ళీ నదిలో వేయండి. కొద్దిమంది ఇలాగ దాచేసుకుంటున్నారు కదా. కొద్ది రోజులైన తర్వాత ఆ పిల్లల్ని ఏడ్చినప్పుడు, ఆటలు ఆడుకునేటప్పుడు ఈ సంగతులు బయటపడుతున్నాయి. రాజు ఏమంటున్నాడు? మగపిల్లల్ని నదిలో పారవేయండి అన్నాడు. కానీ ఈ పిల్లవాడు దివ్య సుందరుడై పుట్టుట చూచి
ఆ తల్లిదండ్రులకి ఈ దివ్య సుందరిని చంపడము వాళ్ళకి ఇష్టం లేకపోయింది. మోషే అన్న దివ్య సుందరుడు అని వ్రాయబడలేదు. మోషే అక్క జ్యేష్ఠురాలు, ఆమె దివ్య సుందరుడు అని వ్రాయబడలేదు. దివ్య సుందరుడు అంటే డివైన్ బ్యూటీ అని అర్థం. డివైన్ అనగా దేవునికి సంబంధించినది, దివ్యము అనగా దైవికమైనది. మానవ దృష్టిలోనూ ఇతడు అందమైన అబ్బాయే, దేవుని దృష్టిలోనూ కూడా ఇతడు అందమైన అబ్బాయిగా కనిపిస్తున్నాడు. ఇంత అందమైన అబ్బాయిని చంపడం తల్లికి ఇష్టం లేదు. చేతులారా ఎవరైనా ఎట్టి వికార రూపం ధరించిన బిడ్డలనైనా చంపేస్తారా? కాకి పిల్ల ఎవరికి ముద్దట? కాకికి ముద్దు. మన పిల్లలు మనకు ముద్దే, వారు ఎలా ఉన్నా కూడా ముద్దే. కానీ ఈ బిడ్డని చంపడం తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఇంటిలో 3 నెలలు దాచారట. ఆ తర్వాత దాచలేక ఎక్కువ అరుస్తున్నాడు కాబోలు, ఎక్కువ ఏడుస్తున్నాడు కాబోలు. ఆకలి అవుతుందేమో, అమ్మ కనపడాలి. అమ్మ ఎక్కడికి వెళ్ళాలి? దాసత్వం చేస్తుంది ఐగుప్తు రాజు కింద కదా, బానిసత్వంలో ఉన్నారు ఆ ప్రజలందరూ కూడా. ఇటుకలు తయారు చేయాలి, అడసి తీసుకొని రావాలి, వాళ్ళే వంట చెరుకు తెచ్చుకోవాలి, కొయ్యకాలు తెచ్చుకోవాలి, కాల్చాలి. రోజుకు ఇన్ని వందలు ఇన్ని వేలు చేయాలంటే అప్పగించాలి. అప్పగించకపోతే కోడా దెబ్బలు తినాలి. అమ్మ ఎప్పుడైనా ఇంటికి రావడం లేట్ అయితే ఆ బిడ్డ ఎంత ఏడుస్తున్నాడు. మిరియాము అక్క దాచలేకపోయేదేమో, ఏదో ప్రాబ్లం అయిపోయింది. మోషే అల్లరి చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు. కనుక మోషేని దాచలేక ఈ బిడ్డకు దేవుడిచ్చిన నడిపింపుని బట్టి ఏం చేసింది? దేవుడే చెప్పాడమ్మా వీళ్ళకి ఏమని, ఈ అబ్బాయిని నువ్వు నది ఒడ్డున పెట్టి రమ్మని. నది వద్దకు వెళ్ళింది, పారవేయలేదు గాని నది ఒడ్డున పెట్టి వచ్చినట్లుగా చూస్తున్నాం. జమ్ము పెట్ట తయారు చేసింది, దానికి కీలు పూసింది, నీళ్లు రాకుండా బందోబస్తుగా చేసింది. పిల్లవాడిని దానిలో పండుకోబెట్టి అక్కకి చెప్పి వెళ్ళిపోయింది. ఏమని వెళ్ళింది? మోషేకు ఏమి సంభవించినో అది తెలుసుకున్నట్టుకు అని అక్క దూరమున నిలుచుకొని ఉండేది. ఏ పొదల మాటను ఉందో తెలియలేదు, కానీ అక్కడ ఆ బిడ్డకు ఏమి సంభవిస్తుందో అని ఈ బిడ్డకు ఆలోచన. ప్రియ సోదరులారా, మొట్టమొదటి అంశముగా ఈ బిడ్డ విషయం ఇలా చెప్పాలని నేను ఆశిస్తున్నాను. మిరియాము ఎలాంటి మిరియాము? తమ్మునికి కావలి కత్తెగా ఉన్న మిరియాము. మొదటిది ఏంటి? తమ్మునికి కావలి కత్తెగా ఉన్న మిరియాము. కావలి పెట్టింది తల్లి. ఏమని? ఆ బిడ్డకి ఏమి సంభవిస్తుందో చూచి నాకు చెప్పు అని. కనుక కావలి కత్తెగా ఉన్న మిరియాము. ఆ బిడ్డకు ఏమి సంభవిస్తుందో, ముసళ్ళు వచ్చి నీటిలో నుంచి తినేస్తాయో, ఒక పెద్ద అల వచ్చిందంటే ఏమవుతుంది? ఆ జమ్ము పెట్టే కొట్టుకొని లోపలికి వెళ్ళిపోతుంది. లేదా ఏ మృగమైనా నీళ్లు త్రాగడానికి నది దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆ మృగము ఈ అబ్బాయిని తినివేయవచ్చు. కనుక ఏమి సంభవిస్తుందో అని తల్లి చెప్పిన అని నిర్వర్తిస్తూ వాడికి కావలి కత్తెగా ఉంది. దీనిలో ఉన్న ఆత్మీయ పాఠం ఏంటని నేను ఆలోచిస్తుండగా ప్రభు నాకు ఇచ్చిన అంశాలు మీతో పంచుకుంటాను. అవును, మనందరము కూడా మన తమ్ముళ్ళకి, మన అన్నలకి, మన అక్కలకు, మన చెల్లెళ్లకు, మన ఇంటి వారికి కావలి కత్తెలుగా మనము ఉండాలి. మనకు ఆపద లేదు, మనము రక్షించబడ్డాము, మనకు నరకాగ్ని బాధ లేదు, విమోచించబడ్డాము, జీవ గ్రంథంలో మన పేర్లు లిఖించబడ్డాయి, మనకేం తొందర లేదు. కానీ ఇంకా రక్షించబడక ఉన్న వాళ్ళు మన ఇళ్లలో చాలా మంది ఉన్నారు. మీ భర్తలే కావచ్చు, లేదా మీ చెల్లెళ్ళే కావచ్చు, అన్నదమ్ములు అక్క చెల్లెలు కావచ్చు, రక్షణ లేని వారు మన ఇంట్లో చాలా మంది ఉన్నారు. బంధువులు, దూరస్తులు, సమీపస్తులు, ఫ్రెండ్స్ అనేక మంది రక్షణ లేని వారుగా ఉన్నారు. వారికి ఏమి సంభవించునో అని తెలుసుకుంటకు వాని అక్క దూరముగా ఉండినట్లు మనము కూడా ఈ పాపాత్ములైన రక్షణ లేని ఈ బిడ్డలకు ఏమి సంభవిస్తుందో అని తెలుసుకుంటకు దేవుడు మనల్ని కూడా కావలి కత్తెలుగా ఉంచుతున్నాడు. ఆ రోజు మిరియాము చేసిన పని ఈనాడు మనం కూడా చేయాలి. ఏమి సంభవిస్తుందో మోషకు ఏమి తెలియదు, కానీ పాపికి ఏమి సంభవిస్తుందో వాక్యం మనకు తెలిపింది. పాపము వలన వచ్చే జీతము మరణం, అది 2వ మరణం. అగ్ని గంధకంతో మండు నిత్యాగ్ని దహన గుండము అని రాయబడింది. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు గుండును అని రాయబడింది. కనుక మన ప్రియులు, మన స్వంత మన కడుపున పుట్టిన పిల్లలు గాని, మన దాయాదులు గాని, మన తోబుట్టువులు గాని, మన బంధువులు, ప్రియులు ఎవరైనా కానీ ఇంకా రక్షణ పొందలేదా, వారికి సంభవించేది ఏంటో మనకు వాక్యంలో తెలిసిపోయింది. గనక వారు ఆ నరకములో కాలకుండ నిమిత్తమై వారు బూడిద కాకుండా వేదన పడుతూ యుగ యుగములు సదాకాలం అక్కడ దేవుని దూషిస్తూ పండ్లు కొరుకుతూ ఏడుస్తూ ఉంటారు. కనుక అట్టి వేదనకరమైన ఆ స్థలమునకు
రాకుండా నిమిత్తమై మనము కూడా వారికి ఏం కాయాలి? కావలి కత్తెలుగా మనము ఉండాలి. ఫస్ట్ మొట్టమొదటి అన్నా తమ్ముళ్ళు బైబిల్లో ఎవరు చెప్పండి? మొట్టమొదటి అన్నా తమ్ముళ్ళు ఎవరు వాళ్ళు? కయీను, హెబెల్. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆదికాండం 4వ అధ్యాయంలో ఏం జరిగిందో మనకందరికి బాగా తెలుసు. హెబెల్ అర్పాన్ని దేవుడు స్వీకరించాడు కానీ కయీను అర్పణను దేవుడు స్వీకరించలేదు. హెబెల్ అర్పణ స్వీకరించి తన అర్పణను యెహోవా స్వీకరించలేదు గనక పగయించి తన తమ్ముని ఏం చేశాడు? పొలంలో ఎవరూ లేనప్పుడు అతని మీద పడి కొట్టి చంపినాడు అని మనం వాక్యంలో వింటున్నాం. చంపేశాడు. ఇంతలోపల దేవుడు ప్రత్యక్షం ఏమంటున్నాడు? కయీను, నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ? ఏమన్నాడు? కయీను, నీ తమ్ముడైన హెబెలు ఎక్కడంటే ఎంత దురుసుగా, ఎంత కఠినంగా జవాబిస్తున్నాడు చూడండి. ఏంటి? నా తమ్ముని నేను ఎరగను, నేను వాడికి కావలి కాడనా? నా తమ్మునికి నేను కావలి కాడనా అన్నాడు. నేను ఎరుగను అట. ఎవరి మీద? ఎవరి దగ్గర అబద్ధం అండి ఇది? మానవుల దగ్గర అబద్ధం ఆట సహజం అది. కానీ ఎవరి దగ్గర అబద్ధం ఆడుతున్నాడు? సర్వము చూచెడి దేవుని కంటికి చాటుగా జరిగే పని ఏమి? కయీను ఏం తీసుకొని చంపాడో ఇదంతా కూడా దేవునికి బాగా తెలుసు. రహస్యమందున దేవునికి అన్ని తెలుసు. రహస్యంలో జరిగించినవన్నీ మనం ఏం చేసామో దేవునికి తెలుసు. తెలిసిన దేవుడు కయీనుతో ప్రశ్నిస్తున్నాడు, నీ తమ్ముడైన హెబెలు ఎక్కడ? నేను ఎరుగను అన్నాడు. ఎరుగునా? ఎరగలేదా? ఎరుగును, నేను ఎరగలేదు అని చెప్తున్నాడు. అబద్ధం ఆడుతున్నాడు. అమ్మా, ఇలాగ బైబిల్లో దేవునితో అబద్ధం ఆడిన వాళ్ళు మరిద్దరు కనిపిస్తారు. ఎవరో అన్నయ్య సపీరా. మీరు ఇంతకే అమ్మారంటే అవును ఇంతకే అన్నారు. మంచిది. ఇంకా పాత నిబంధనలో గేహజీ ఎవరితో అబద్ధం ఆడాడు? ఎలీషాతో ఆడాడు. దేవునితోనే అబద్ధం ఆడినాడు. స్ట్రైట్ గా దేవునితోనే, మనుషులతో కాదు, దేవునితోనే. దేవుని విషయమై కూడా అబద్ధం, దేవుడే చెప్పాడు అన్నట్లుగా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. సన్హెరీబు రాజు, ఆ రాజు ఏమన్నాడు? అష్షూరు రాజు హిజ్కియా రాజుతో చెప్పాడు, నీ దేవుడైన యెహోవా చెప్పి ఉంటేనే నేను నీ మీదకి యుద్ధానికి వచ్చాను అన్నాడు. ఎవరు చెప్పారట? నీ దేవుడైన యెహోవా చెప్పాడు. ఆ హిజ్కియాని అనుసరించి మీరు మోసపోవద్దు అని యూదులకు నేర్పిస్తూ తన వైపు తిప్పుకోవాలని ఆశించాడు. మీ దేవుడు చెప్తేనే నేను వచ్చాను అన్నాడు. యెహోవా చెప్పాడా హిజ్కియా మీదకి వెళ్ళమని? యూదుల మీదకి వెళ్ళమని చెప్పలేదు. దేవుని మీద అబద్ధములు పలుకుచున్న మానవుడు అతడంటే అన్యుడు అనుకోండి, రష్బాకి అన్యుడు అనుకోండి. కానీ యెహోవా దేవుని కుటుంబంలో లేదా యెహోవా దేవుని నమ్ముకున్న కుటుంబంలో పుట్టినవాడు ఎవరు? ఇస్సాకు 2వ కుమారుడైన యాకోబు. ఇస్సాకు వృద్ధుడైనప్పుడు ఏం చేశాడు? ఏశావును పిలిచి, నాన్న నువ్వు వేటకు వెళ్ళి వేట మాంసం తీసుకునిరా, నాకు రుచికరమైన భోజనం తయారు చేసి పెట్టు, నీవు వస్తే నేను నిన్ను దీవిస్తాను అన్నాడు. కానీ ఈ సంగతి రిబకా వినింది. రిబకా ఎవరిని దీవించాలని కోరుకుంది? యాకోబు చిన్న కుమారుని దీవించాలని కోరుకుని ఏం చేసింది? వాడికి అన్న వస్త్రాలు వేసి తర్వాత గొర్రె చర్మం అంతా కూడా తొడిగించి ఏం చేసింది? మందకు వెళ్ళి మరి తీసుకుని వచ్చిన ఆ మరి గొర్రెల ద్వారా ఆయనకి వంట వండి పెట్టింది. ఆ పురుషునికి ఏం వంటలు అవసరమో, ఏమి ఇష్టమో రుచికరమైన భోజనాలు వండించి ఇంకా తీసుకుని వెళ్ళి మీ తండ్రికి ఇమ్మంటే అతడు ఏం చేశాడు? నాన్న లేచి నేను వేటాడిన మాంసం తిను, లేచి నన్ను దీవించంటే అతడు ఇంత తొందరగా నీకు ఎలా దొరికింది అదంటే ఏమన్నాడు? నీవు దేవుడనే యెహోవాయే దాన్ని నా దగ్గరికి త్వరగా రప్పించును గనక. నీ దేవుడట అంటే ఇంకా తన దేవుడుగా చేసుకోలేదన్నమాట. నీ దేవుడు ఆ జంతువుని నా దగ్గరికి త్వరగా తీసుకుని వచ్చాడు, అందుకని నేను త్వరగా వీటిని సిద్ధం చేసుకుని వచ్చాను అన్నాడు. కనుక దేవుని పేరు చెప్పుకుని అబద్ధంలు ఆడేవాళ్ళు మరిద్దరు బైబిల్లో మనకు కనిపిస్తున్నారు. మనము కూడా అనేక సార్లు అబద్ధం మాటలేదా? ఎవరితో? దేవునితో. డిసెంబర్ 31వ తేదీన ప్రభా ఇది చేస్తాను తండ్రి, అది చేస్తాను ప్రభా, ఇంక నుంచి దేవుని మందిరానికి మరి ఎల్లప్పుడూ వస్తాను తండ్రి, ఒక్క దినము క్రమము తప్పకుండా నీ సందికి వస్తాను ప్రభా, కోపం మానుకుంటాను ప్రభా, ఇంకా అది ఇది ఎన్నో ప్రమాణములన్నీ దేవునితో చేసి ఉంటాం. అమ్మ ఒక నెల దాటిపోయింది, 2వ నెల 8వ దినం వచ్చింది. ఆ ప్రమాణం నెరవేరుస్తున్నామా? కంటిన్యూ చేస్తున్నామా? అప్పుడే హారతి కర్పూరంగా అవి కరిగిపోయాయా? ఆ ప్రమాణాలు దేవుని సంధిలో ఉన్నాయా? నెరవేరుస్తున్నామా? ఆలోచించింది. దేవునితో అబద్ధం ఆట, ఇలాగ చేస్తానని చెప్పి చేయకపోవడం అబద్ధం ఆడుట.
సరే, ఈ తమ్ముని అడిగాడు, ఈ అన్నను అడిగాడు, నీ తమ్ముడైన హెబెలు ఎక్కడంటే నేను ఎరుగను అన్నంత మాత్రాన దేవుడు విడిచిపెట్టాడా? మరి ఏమన్నాడు ఈ అబ్బాయి కయ్యను? నా తమ్మునికి నేను కావలి వాడనా అన్నాడు. అవును, మనము మన తమ్ముళ్లకు, మన చెల్లెళ్లకు, మన ఇంటి వారికి మనము కావలి వాండ్రుగా ఉండాలని దేవుని యొక్క ఇష్టమై ఉన్నది. అమ్మా, నీవు నీ ఇంట్లో కావలికత్తెగా ఉన్నావు. రక్షించబడిన నీవు నీ ఇంటికి నీవు కావలికత్తెగా ఉన్నావు. అత్త మామను రక్షించబడలేదా? వారి రక్షణ బాధ్యత నిన్నే అడుగుతాడు. నిన్ను ఆ ఇంటికి కాపురానికి పంపించాను, ఆ ఇంట్లో ఉన్న వారి రక్షణ భారము నీది. నీ ఒక్కదానివే వచ్చావే, నీ తమ్ముళ్ళు ఎక్కడ? నీ ఒక్కదానివే రక్షించబడ్డవే, నీ అత్త మామలు ఎక్కడ? నీ ఒక్కతివిగా దేవుని సన్నిధికి వచ్చావే, నీ భర్త ఎక్కడ? దేవుడు మనల్ని లెక్క అడిగే సమయం ఉంది కనుక ఆ సమయం రాకముందే, నేడు అనే సమయం ఉండగాని ఇతరులను రక్షణలోకి నడిపించే కావలికత్తెలుగా మనం ఉండాలి. ఈ అన్న కావలివాడుగా ఉండలేదు. అన్న ఎలాంటి అన్న? తమ్ముని చంపిన అన్న, నరహత్య చేసిన అన్న, తమ్ముని రక్తమును పిండి వేసిన అన్న, తమ్ముని రక్తము నేల నుండి యెహోవాకు మొరపెట్టేటట్టు చేసిన అన్న. అంత మాత్రమే కాదు, ఈ అన్న శాపగ్రస్తుడైపోయిన అన్న, ఈ అన్న దేశదిమ్మరి అయిపోయిన అన్న. తన తమ్ముని కావలి కాయలేదు, సరే శుభ్రంగా ఊడుకుండొచ్చు గాని తన తమ్ముని చంపిన వాడుగా మనము చూస్తున్నాం. అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ముళ్ళు దేవునికి లెక్కలు చెప్పుకోవాలి. భార్య భర్తను గురించి, పిల్లల గురించి, ఇంటి వారిని గురించి లెక్కలు చెప్పే సమయం ఒకటి ఉంది. తీర్పులో దేవుడు అడుగుతాడు, ప్రియ సోదరి, నీ రక్షణ విషయమై నీకేం ఢోకా లేదు, నువ్వు శుభ్రంగా నరకం తప్పించుకున్నావు, జీవగ్రంథంలో నీ పేరు రాయబడింది. కానీ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్? మీ యొక్క కుటుంబ సభ్యులను గురించిన లెక్క దేవుడు మిమ్మల్ని అప్పగిస్తున్నాడు. దేవుడు కయ్యనికి గుర్తు వేశాడు, ఎవడును ఇతన్ని చంపకుండానట్లు నొసటి మీద అతనికి గుర్తు వేసినట్లుగా చూస్తున్నాడు. దేశ దిమ్మరి అయి శాపగ్రస్తుడైపోయాడు. ఆ దేశాన్ని విడిచి అతడు నోదు దేశంలోకి వెళ్ళిపోయాను అని మనం చూస్తున్నాం. కనుక ప్రియ సోదరిలారా, మనం దేశ దిమ్మర్లు కాకుండానట్లుగా, శాపము తెచ్చుకొనకుండానట్లుగా మనమందరము మన అక్క చెల్లెళ్ళకు, తమ్ముళ్ళకి, అన్నలకి మనం ఏం చేయాలి? కావలి వాండ్రుగా ఉండాలి. ఇలాగే దేవుని వాక్యంలో మనం చూస్తే పరమగీతంలో గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో ఒక సంగతి రాయబడింది. అక్కడ ఏంటట? అక్కడ సహోదరులు ఉన్నారు, ఒక సహోదరి ఉంది, ఆమెయే షూలమ్మీతి. ఆ షూలమ్మీతి పలుకుతుంది ఏమని? నేను నల్లని దాన్నని చిన్న చూపులు చూడకుడి, నా అన్నలు నా మీద కోపగించి తమ ద్రాక్ష తోటకు నన్ను కావలికత్తిగా ఉంచి ఉన్నారు. అందును బట్టి వాళ్ళ ద్రాక్ష తోటలు కాచి కాచి ఎండనక వాననక మంచి అనకుండా కాచి కాచి నేను ముందు తెల్లని దాన్నే, కానీ ఎలాగైపోయాను? నల్లని దానను అయిపోయాను. ఈ అన్నలు ఎలాంటి వారంటే చెల్లెల మీద కోపగించిన అన్నలు. కోపగించి ఆ ద్రాక్ష తోటలు కాచిపెట్టు అని కఠినముగా ఆ అమ్మాయికి చెప్పారు. ఈ అమ్మాయి ఏం చేసింది? వాళ్ళ అన్న తోటలు కాచిందట. నేను మా అన్న తోటలు అన్నయ్యల తోటలు కాచి నేను నల్లని దాన్ని అయిపోయాను. అయితే నేను నా ద్రాక్ష తోటను కాయక మా అన్న వాళ్ళదే కాచేదే సరిపోయింది, నా ద్రాక్ష తోట నేను కాయలేక పోయాను. ఇలాంటి అన్నలు మాదిరి లేని అన్నలు. ఒకటే ఒక చెల్లి ఉంది. ఆ చెల్లి నిమిత్తమై ఏం చేయాలి? చెల్లిని ఎంత ప్రేమగా చూసుకోవాలి కదా. యోబు యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి విందు దినాలు చేసుకుంటూ ఉండగా, కానీ ఇక్కడ చూస్తున్నాం వారు మాదిరి అయిన అన్నలు చెల్లెళ్ళుగా వారు కనిపిస్తూ ఉన్నారు, సహోదర సహోదరి. కానీ ఇక్కడ ఒకే చెల్లి ఉంది. ఆ చెల్లి విషయమై మా ద్రాక్ష తోటలు కాయమ్మా అని ఆమె మీద కోపముంచుకున్న సోదరులుగా లేదా సోదరులుగా కనిపిస్తున్నారు. కానీ వీళ్ళు తమ తోటలు తాము కాయవలసింది, తమ తోటలు తమ చెల్లెలకి అప్పగించి నీవు కాయమన్నారు. సరే, ఈ బిడ్డ అప్పగించవచ్చు, చక్కని లెక్క అప్పగించవచ్చు. ప్రభా, నా అన్నలకి నేను కావలికత్తెగా ఉన్న చెల్లెలుగా ఉన్నాను తండ్రి అంటే దేవుడు దీవిస్తాడు ఈ అమ్మాయిని. కానీ మరొక చెల్లి అన్నలు ఉన్నారు. ఏ గ్రంథంలో కనిపిస్తారు? ఒక చెల్లి అన్న ఎస్తేరు గ్రంథంలో ఉన్నారు కదా. 2వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మొర్దెకై తన చెల్లెల్ని ఎలాగ పెంచుకున్నాడు? చెల్లెలుగా పెంచుకోలేదు. ఎలా పెంచాడట? అబీహాయిల కుమార్తె అయిన ఎస్తేరు చిన్నదిగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు తన కుమార్తెగా ఆమెను స్వీకరించాను. ఎలా పెంచాడట్లయితే చెల్లెల్ని, ఈనాడు అన్నలు చెల్లెల్ని చెల్లెలి భావంతో చూడడం చాలా కష్టమైపోయింది.
చెల్లెల వరుసనే ఉంటది కానీ వారి హృదయంలో మరొక వరుసను వారు మరి తయారు చేసుకుని ఉంటారు. చెల్లెల్ని చెల్లెగా చూచేవాడు ఈ లోకంలో లేకపోగా చెల్లిని కుమార్తెగా స్వీకరించిన ఈ అన్న యొక్క మాదిరి ఎంత గొప్పది చూడండి. ఈ చెల్లెల్ని ఆయన పెంచాడు, పెద్ద చేశాడు. అంతఃపురంలో రాజు కొరకు కన్యకల్ని వెదకనగును అని చాటింపు వేశారు రాజు యొక్క సేవకులు, ఆ పరిచారకులు చాటింపు వేస్తూ ఉండగా ఈ చిన్నది అందమైన ముఖమును సుందరమైన రూపమును కలిగి ఉండటి చేత ఈ అమ్మాయిని కూడా అంతఃపురంలో చేర్చాలి, అంతఃపురానికి సెలెక్ట్ అయితే మంచిదే అని చక్కగా ఆ బిడ్డను పెంచాడు. పెంచి ఆ కన్యకులతో పాటు ఆమెను పంపించగా ఆమె కూడా అంతఃపురంలోకి చేరింది. ఆమెకు అక్కడ ఏమీ తక్కువ కాలేదు. ఏమని అక్కడున్న హేగే ఏమేమి సప్లై చేశాడు ఆమెకు కావలసిన భోజన పదార్థములు, ఆమెకు కావలసిన సుగంధపు పదార్థాలన్నీ కూడా, ఆమెకు కావలసిన 7 ఆడపిల్లలు చెలికెత్తెలు అవన్నీ సప్లై చేశాడు. ఆమెకు అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థానము ఇవ్వబడింది. అందరికంటే శ్రేష్టమైన లెవెల్లో ఆ బిడ్డ బ్రతుకుతుంది, జీవిస్తుంది. కానీ అన్నకేంటి అంతఃపురంలో ఉన్న చెల్లి ఏమైందో ఆమెకి ఏమి సంభవించినో తెలుసుకుంటకు ఆమె అన్న ప్రతి దినము అంతఃపురము ఆవరణము ఎదుట తిరుగులాడుచు ఉండేది. ఏం చేస్తున్నాడట? తిరుగులాడుచు ఉండేది. ఎవరికి ఏం జరిగిందో, ఎవరికి ముఖ్యంగా తన చెల్లికి ఏమి జరిగిందో, ఏమి సంభవించిందో అని తెలుసుకుంటకు ఆవరణం ఎదుట అతడు తిరుగులాడుచు ఉండేది. ఆమె ప్రాణం ఎవరు వెంట ఉంది? ఆయన ప్రాణం ఎవరు వెంట ఉంది? ఎస్తేరు చుట్టూనే ఉంది, తిరుగులాడుతుంది. మనసు లేదు. ఏమైందో ఈ రోజు అంతఃపురంలో ఏమైందో, రేపు ఏమవుతుందో, సాయంత్రం ఏమవుతుందో, ప్రొద్దుట ఏమవుతుందో, అమ్మాయిని అక్కడ పంపాను కానీ అక్కడ పరిస్థితులు ఏంటి? అందరూ పారసీక దేశీయులే. ఈమె ఒక్కతే యూదురాలు, ఈ వంశమును నువ్వు కనపరచొద్దని ముందే చెప్పాడు. ఈమె వంశం బయటకు పెడితే అక్కడ ఉండడానికి వీలు లేదు. ప్రభువా ఎట్లా తండ్రి అని ప్రార్థనలో తన మనసు తిరుగులాడుతూ, అమ్మా మన పిల్లలు కూడా చదువును బట్టి దూరంగా ఉన్నారు కాబోలు, హాస్టల్స్ లో ఉండి ఆయా కాలేజెస్ లో చదువుతున్నారు కాబోలు, ఇరుగు పొరుగు ఊర్లలో చాలా దూర ప్రాంతాల్లో, ఒకవేళ వేరే రాష్ట్రాల్లో లేదా వేరే ప్రదేశాల్లో వారు జీవిస్తున్నారు కాబోలు. తల్లిదండ్రులు లేరు, పెద్దవారు లేరు, క్రమపరిచేవారు లేరు, హెచ్చరించేవారు లేరు. కానీ మన మనసు మన పిల్లల చుట్టూ తిరుగులాడుతూ ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థనలో తిరుగులాడుతూ ఉండాలి. వారి చుట్టూ ఒక కాంపౌండ్ వారు కట్టినట్టు మన పిల్లల చుట్టూ తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, అన్న అక్క చెల్లెళ్ళ ప్రార్థన అవసరమైంది. మన ప్రార్థన వారికి కావలి కాచేదిగా ఉండాలి. మన పిల్లలకు మనము కావలి కత్తెలుగా జీవించవలసిన వారమై ఉన్నాం.